రేవంత్ రెడ్డి మీకు మంచి ఫ్రెండ్ అట కదా సార్? నాకు అందరి దోస్తులే. కానీ ఆ ఫ్రెండ్షిప్పే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుందట. నేను ఒక మాట, నాకు అందరి ఫ్రెండ్సే. రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిన తర్వాత మాట్లాడుకునే సంస్కారం లేకపోతే ఎట్లా లీడర్ అవుతాడు? కానీ ఆ ఫ్రెండ్షిప్ కదా సార్, ఈటల గారు, ఆ ఫ్రెండ్షిప్పే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుందట. మొత్తం చెప్పని నేను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుకున్నా మీకు ఎరక. ఆయన ఖాళీ ఉందని అన్నారు. ఎవరు పోయినండి అక్కడికి? ఎవరు పోయినరు? కేసీఆర్ గారు ఖాళీ ఉంటే హాస్పిటల్ పడితే ఎవరు పోయినరు? కట్టేసికి ముఖ్యమంత్రి. అందుకనే పొలిటికల్ లీడర్ అనేది స్థాయిలో ఉంటారు కాబట్టి సంబంధాలు, మానవ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. రేవంత్తో ఇప్పటికీ మానవ సంబంధాలు ఉన్నాయని 100% ఎందుకుంటే నువ్వు ఆచారి. కానీ అదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడనే ఒక ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డిగా చూడము, రేవంత్ రెడ్డి సీఎంగా చూస్తాము. సీఎం అంటే అందరికీ అవసరం ఉంటుంది. రేపు నాకు కూడా ఏదైనా ప్రజల సమస్య ఉంటుంది, దరఖాస్తు పెట్టమా ఏంది? రేవంత్ రెడ్డి ఇంత మిత్రుడు అయినప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి ఏడ్చుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈటెల రాజేందర్? నేనేం తీసుకొచ్చినా? ఆయన బలహీనత నేనేమన్నా? అంటే మీ ఫ్రెండ్ బలహీనత మీకు బాగా తెలుసు అయితే. అందరి బలం, అందరి బలహీనతలు తెలిసిన గుర్తుపడి నా బలం కూడా తెలుసు, నా బలహీనత కూడా తెలుసు. మీ బలహీనత ఏంటి సార్? తెలియదు నాకు సార్. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఎందుకు వస్తాడు సార్? ఎవరన్నారు? కేసీఆర్. ఆయన అడగాలి. ఎందుకు ఆ ప్రచారం ఎందుకు జరుగుతుంది తెలియదు. మిమ్మల్ని కమ్యూనిస్ట్గా కేసీఆర్ గారి మాట చెప్పండి, నాలుకనా తాటి మంటనా, ఏది పడితే అదే ఎవరు పడితే అప్పుడే మాట్లాడడం ధర్మత కాదు. మీడియాలో రాస్తుందని చెప్పి ఇలా మీడియా కూడా ఏం కావాలంటే సెన్సేషన్ న్యూస్ కావాలి, హెడ్లైన్స్. నన్ను అంటారు చాలామంది, మీరు ఎప్పుడు ఒక సెన్సేషన్ వార్త ఇవ్వమంటే అది వార్త ఇస్తే మళ్ళీ అది ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సందర్భం చంద్రశేఖర్ గారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పదవి రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు కొన్ని మాటలు మాట్లాడాడు. ఇవాళ దానికి పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా తాను రేవంత్ రెడ్డి గారు మీరు ఆయన ఏం మాట్లాడినారు, ఆనాడు నీ చరిత్ర ఏంది, ఇవాళ మీ చరిత్ర. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎక్కడో చెప్పినాం, పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారినప్పుడు ఏం మాట్లాడో ఒకసారి చూడండి. అదే రేవంత్ రెడ్డి గారు 84 సంవత్సరాల వయసున్న కేశవ్ గారిని ఎందుకు తీసుకుపోయాడో అడగండి మీరు. ఇదే మన కడియం శ్రీఆర్ గారి గురించి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడో చూడండి, ఇవాళ ఎట్లా తీసుకుపోయాడో మీరు చూడండి. ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మన సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మంత్రులు అయినప్పుడు ఏం మాట్లాడో చూడండి. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయకుండానే నీకు తీసుకుపోయి పార్లమెంట్ సీట్ ఇచ్చింది దానం నాగేంద్ర గారికి. ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో? డిస్మిస్ చేసి పడతామంటుంది. పార్టీ మారడం అనేది మేము అలౌ చేయమంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తుంది ఏంటి సార్? నా మాటనే, మేనిఫెస్టోలోనే ఒక గది పెట్టిండు, దానం నాగేంద్ర తీసుకొచ్చాము పోటీ చేస్తుండే. దానికి మాటనా? దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నది ఏంటి? రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చేసింది, ఎంపీలను లాక్కుంది. అసలు మీకు తెలియదు రాజేంద్ర, నిజంగా చెప్పండి. సారీ, మీరు అందుకని సగం నాలెడ్జ్తో మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వాలని కూల్చలేదని చెప్పండి. నా మాట విన్నా. మహారాష్ట్రలో కూల్ చేసినట్టు చెప్పబడుతుంది. కానీ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు అలయన్స్లో బాగా పోటీ చేసినాయి. కానీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ బాల్ ఠాకరే పార్టీ కాంగ్రెస్కు విరుద్ధంగా పుట్టిన పార్టీ, దానికోసం వ్యతిరేకంగా పోరాడే పార్టీ, వాళ్ళు పోయి కాంగ్రెస్తో అలయన్స్ చేసుకోవచ్చా? మిత్రద్రోహం బీజేపీ చేయలే, మిత్రద్రోహం శివసేన చేసింది. దాన్ని జీర్ణించుకోవాలని శివసేన ఎమ్మెల్యేలు ఇవాళ బయటకు వచ్చి లేదు మేము బీజేపీతో ఉంటామని చెప్పారు. అది తప్పు, వాళ్ళు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేయలేదండి సార్. మాతో జతకట్టినరు, మేము జతకట్టి పోటీ చేసినాం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మాకు మిత్రద్రోహం చేసింది ఆ పార్టీ, దాన్ని సహించలేక బయటకు వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది సార్ తెలంగాణలో. మాకేం అవసరం? బీజేపీ ఎల్పీ లీడర్ కూడా చెప్పాడు సార్. బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మేము తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తారనేది మా పార్టీ పాలసీ అది కాదు. మా పార్టీ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టాలని,
ఒక ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చుకోవాలనేటువంటి వాళ్ళం కాదు మేము వాళ్ళు 5 సంవత్సరాల కాలం పాటు మ్యాండేట్ వచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటా ప్రజల చేత విశ్వాసం పొందాలని కోరుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ కూడా- కానీ వాళ్ళు తనుకొని వాళ్ళ పడకుండా కూలిపోయి మేమేం చేస్తాం? గతంలో లక్ష్మణే కేసీఆర్ చెప్తున్నారు సార్. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టిన బీజేపీ తక్కువ సీట్లు 64 సీట్లే ఉన్న కాంగ్రెస్ను భర్తీకి బట్టగట్టనిస్తుందా అంటున్నారు. తప్పు. కేసీఆర్ మీ ఇంటర్నల్ మీటింగ్లో అదే తప్పు. విషయం చెప్పి తప్పు ఎట్లా సార్, అంటారు. ఎట్లా తప్పండి? ఇక ఆయన కేసీఆర్ అడుగున్నాను ఎట్లా ముప్పైద్దో మరి. మీ ఎంపీ లక్ష్మణ్ కూడా అదే స్టేట్మెంట్ కేసీఆర్ చేస్తున్నారు అడగండి సార్. ఎట్లా మీ ముప్పై. ఎంపీ లక్ష్మణ్ కూడా అదే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని. వాళ్ళు కూలిపోవడం వేరు, మేము కూలగొట్టడం వేరు. మీరు అడుగుతున్నది మేము కూలగొడతామని అడుగుతున్నారు. అవును, అంటే మీరు ఏం లేదు కూలగొట్టారు రాజేంద్ర చెప్పారు. గారు, కానీ ఉద్యమకాలం వెనకాల నుంచి కూలగొట్టారు కేసీఆర్ చెప్తున్నారు. గారితో మీరు చాలా మేము- సన్నిహితంగా ఉన్నారు, మేము ఎక్కడ- మంత్రి పదవులు పొందారు కాబట్టి ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం దృష్టిలో పెట్టుకొని ఆయన అడిగినవి మీ ద్వారా మాట్లాడిస్తున్నాం అనమాట.